ఇక్కడ రమ్మని అందరు ఇక్కడ కనపడమని వచ్చి అందరూ వద్దు మిగతా అందరూ నాకు ప్రకాశించి ముగ్గురే రమ్మని ఎవరొద్దు ముగ్గురే రమ్మనికి ఎవరొద్దు. ఈరోజు ఎంతో పర్వదినం తెలుగు జాతికి, తెలుగు భాషకి, తెలుగు సంస్కృతికి. అది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఒక గుర్తింపు వచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారి వలన. మదరాసీలుగా ఉన్న మన వాళ్ళందరం తెలుగువాడిగా గుర్తింపు తీసుకొచ్చింది ఆయన. కానీ అట్ ది సేమ్ టైం, అంటే అదే సమయంలో అన్నగా, అన్న అంటే ఏంటంటే అమ్మలోని మొదటి అక్షరం ఆ, నాన్నలోని రెండో అక్షరం నా. అన్న అంటే అమ్మలోని ఆత్మీయత, అనురాగం, నాన్నలోని అనుబంధం రెండు కలిపితే వచ్చేదే అన్న అనమాట. అన్నగా అవతరించారన్నమాట తెలుగు జాతికి అనమాట. ఎప్పటికీ చిరస్మరణీయమైన పేరు అన్న. తెలుగు జాతికి ఒకే ఒక అన్న మన నందమూరి తారక రామారావు గారు. ఆయన అభిమానిగా పుట్టడం అనేది మేము ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే పుట్టాము. ఆయన కలుసుకోవడం జరిగింది, ఆయనతో ప్రయాణించడం జరిగింది, ఆయన సినిమాలు చూసి తరించడం జరిగింది. చారిత్రాత్మకం, జానపదం, సాంఘికం, పౌరాణికం అన్ని పాత్రల్లో నాలాంటి ఎంతో మందిని, అంటే అన్ని రంగాల్లో ఆయన అభిమానులు అనకాపల్లిలో రిక్షా పుల్లర్ నుంచి అమెరికాలోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు, సైంటిస్టుల వరకు ఎంతో స్ఫూర్తిని పొందారు ఆయన సినిమాల ద్వారా, ఆయన ప్రసంగాల ద్వారా, ఆయన సినిమాలో పోషించిన పాత్రల నుంచి వచ్చిన చైతన్యం ద్వారా చాలామంది చైతన్యవంతులయ్యారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అలాగే ఆయన ఒక వ్యక్తి తన జీవితంలో పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు పేరు తీసుకురావటం, సోదరులకు పేరు తీసుకురావటం, కట్టుకున్న భార్యకి, తర్వాత కన్న బిడ్డలకు, తర్వాత తను ఎంటర్ అయిన వృత్తిలోకి, తన ఏ వృత్తిలోకి అయితే అడుగుపెట్టాడో ఆ వృత్తికి వన్నె తీసుకురావటం, తర్వాత తన ఏ భాషలో అయితే పెట్టాడో ఆ భాషకి మధురమైన కదలికలు, దాని యొక్క శ్రావ్యంగా వినిపించే ఒక తత్వం తీసుకురావటం, ఆ తర్వాత ఆ జాతికి వన్నె తీసుకురావటం, ఆ జాతికి గుర్తింపు తీసుకురావటం, ఇలా సామాజిక స్పృహతో కూడిన సంఘసేవ చేయటం, ఇలా ఒక వ్యక్తి ఇన్ని రకాల కార్యక్రమాలు చేయటం ఒక వ్యక్తి వల్ల సాధ్యం కాదు. అది ఒకే ఒక వ్యక్తి వల్ల సాధ్యమైందంటే అది